హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇక్కడ అమెరికాకి H4 వీసా పైన అంటే లైక్ డిపెండెంట్ వీసా పైన వచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకేంటి అబ్రాడ్ వెళ్ళిపోయారు, వీళ్ళ లైఫ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది అనేసి. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎక్కడైనా సరే ఏ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజ్ కూడా దానికి తగినట్టే ఉంటది. సో నార్మల్ గా యుఎస్ వెళ్తున్నాము అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఫీల్ తోటి ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడికి వచ్చినంత వరకు ఎవరికి ఏం తెలియదు, చాలా బాగుంటది అని అనేసి అనుకుంటాము, అది ఒక్కటే బయటకు వస్తుంది. సో బాగోనివి కూడా చాలా ఉంటాయి. అదేంటంటే లైక్ ఇండియాలో ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటాము, లేకపోతే ఇంకేదైనా మనం బిజినెస్ ఏదో రన్ చేస్తూ ఉంటాము, సడన్ గా డిపెండెంట్ వీసా పైన ఇక్కడికి వచ్చేస్తాము. సో అలాంటప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ ఉండదు అనమాట వెంటనే జాబ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ వర్క్ పర్మిట్ అనేది H4కి ఉండదు. H4 వీసా పైన ఎవరైతే వస్తారో వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది ఉండదు అనమాట. అండ్ వాళ్ళు ఒకవేళ వర్క్ చేయాలి అనుకుంటే ఈఏడి అనేది రావాలి. సో ఈఏడి రావడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇవన్నీ క్రాస్ చేసినా సరే ఒక 5 to 6 ఇయర్స్ అయితే ఈజీగా పడుతుంది అనమాట ఈఏడి రావడానికి. సో ఈఏడి వన్స్ వచ్చాక అప్పుడే మనం జాబ్ అనేది అయితే చేయొచ్చు. నేనైతే ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేసేదాన్ని. సో నా ప్రెగ్నెన్సీ టైంలో నేను రిజైన్ చేయాల్సి వచ్చింది జాబ్. తర్వాత మళ్ళీ జాయిన్ అవుదామని అనుకున్నాను అక్కడ ఉంటే. బట్ ఈ లోపల వెంటనే మా హస్బెండ్కి ఇలా H1B రావడం ఇక్కడ అబ్రాడ్కి అయితే వచ్చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇలా హస్బెండ్కి జాబ్ వచ్చింది కాబట్టి నేను డిపెండెంట్ వీసా పైన ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నేను ఎప్పుడు వర్క్ అనేది చేయకూడదు. సో వచ్చాక మనం సెటిల్ అవడానికి కూడా టైం ఎక్కువ పట్టదు అనమాట. ఒక 1 month లో మొత్తం హౌస్ అంతా సెటిల్ అయిపోతాము. ఒకసారి సెటిల్ అయిపోయాక నెక్స్ట్ మనకి బోర్ కొడుతూ ఉంటుంది అనమాట ఇంట్లో. సో మనం ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండే వాళ్ళము, లేకపోతే అక్కడ ఉంటే ఒకవేళ వేరే ఎవరైనా ఉంటూ ఉంటారు, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, ఏదో ఒకటి ఆప్షన్ అంటూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చాక మెయిన్ గా టోటల్ డిపెండెంట్ అయిపోతాం అనమాట. దాని వల్ల కొంచెం ఫ్రస్ట్రేషన్, చిరాకు అండ్ ఇంట్లో కొంచెం గొడవలు కూడా అవుతూ ఉంటాయి. చాలా మంది ఫ్యామిలీస్ లో నేను చూస్తున్నాను కదా. సో ఎలా అంటే ఈ జాబ్ ఏమీ లేక ఖాళీగా ఉండడం వల్ల కూడా మనం పాతవేవో తవ్వుకుంటూ గొడవలు చేసుకోవడం కానీ, లేకపోతే చిన్నదానికే ఇంత చేయడం కానీ, అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళని కూడా చాలా చూసాను నేను. అండ్ అలా అనేసి బయటకు వెళ్ళి ఎవరితోటైనా మాట్లాడదామంటే ఇక్కడ ఎలా ఉంటదంటే 15 years క్రాస్ అయింది అంటే ఒకరికి అందరూ వర్క్కి వెళ్ళిపోతారనమాట. ఎవరు ఒకరి పైన డిపెండ్ అవ్వరనమాట. సో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. అసలు వాళ్ళని చూద్దామన్నా అది జరగదు, ఎందుకంటే వాళ్ళు ఉండరు కాబట్టి. అండ్ సరే అనేసి ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్కడైనా ఉంటాయి కదా, అక్కడికి వెళ్దామా అంటే అందరికీ అది కుదరదు. ఎందుకంటే మనకి వర్క్ ఎక్కడుందో అక్కడే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఇక్కడ ఉన్న దగ్గర ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటాయి, కొంచెం తక్కువ. మేమున్న కమ్యూనిటీలో అయితే మాత్రం ఇండియన్ ఫ్యామిలీస్ ఉండవు. మా హస్బెండ్ మేము రాకముందే రావడం వల్ల కొంతమంది చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో ఇండియన్స్, అందుకనేసి నాకు కొంచెం పర్లేదు ఇక్కడ. బట్ మేమున్న కమ్యూనిటీలో అయితే మాత్రం అసలు ఎవరు ఇండియన్స్ అయితే మాత్రం లేరు. అండ్ ఒకవేళ మనం ఇండియన్ కమ్యూనిటీస్ లో ఉన్నా సరే మన ఇండియాలో ఉన్నట్టు ఉంటారా అంటే నేనైతే అబ్సల్యూట్లీ నాట్ అనే చెప్తాను. బికాజ్ అది ఎందుకో తెలీదు, ఇక్కడికి వచ్చాక మరి అలా ఉంటారో లేకపోతే ఏంటో అనేది. చాలా మందిని నేను చూసాను కదా, కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇండియాలో ఉన్న వాళ్ళైనా లైక్ మన తెలుగు వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చాక వాళ్ళ ఆలోచన విధానం కానీ, లేకపోతే వాళ్ళ కమ్యూనికేట్ అయ్యే మాటల్లో కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే అంతగా ఎక్స్ప్రెస్ చేయరనమాట, అంతగా మాట్లాడరు. ఈవెన్ తెలుగు వాళ్ళైనా సరే మనం వెళ్ళి మాట్లాడే లోపల ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. నేను అలాంటి వాళ్ళని కూడా చూసాను. ఎందుకు కొంచెం డిఫరెంట్ గా చేస్తారు, ఇండియాలో ఉన్నట్టయితే ఉండరు అనిపిస్తుంది నాకు. పోనీ బిజీగా ఏమైనా ఉంటారా అని అంటే లేదు, వాళ్ళు కూడా లైక్ హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు కూడా ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ అనమాట. సో ఇండియాలో మనకి నార్మల్గా 400 మ్యాక్సిమం ఒక 600 తోటి బిర్యానీ అలా వచ్చేస్తుంది. సో అదే మనకి ఇక్కడ ఒక $20 $30 పడుతుంది అనమాట. అది నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఒక 2-3 thousand అవుతుంది అనమాట బిర్యానీ తినాలంటే. సో ఏంటంటే అలా అనేసి ఇక్కడ తినము, ఇక్కడ చెయ్యము అనేసి కాదు, చేస్తాం ఇక్కడ కూడా. కాకపోతే ఇండియాలో ఉన్నంత బాగా ఇక్కడ మనం ఫుడ్ని ఎంజాయ్ చేయలేమనేసి ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా కంటిన్యూగా బిర్యానీ తినడము, అలాగ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట చాలా మంది. సో దానివల్ల ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే సో చెట్లకు కాస్తున్నట్టున్నాయి డబ్బులు, అలానే ఖర్చు పెడుతున్నారు, వచ్చినప్పటి నుంచి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే షాపింగ్కి వెళ్తారు, అవి చేస్తారు, తిరుగుతూనే ఉంటారు, ఇలా ఆలోచిస్తారనమాట ఇండియాలో ఉన్న వాళ్ళు. సో అసలు రియాలిటీ ఏంటంటే
ఇక్కడ మనం మనీ ఎఫోర్డ్ చేయాలనుకున్నా సరే మనకి ఫుడ్ అనేది ఉంటది. కాకపోతే అంత ఎంజాయ్ చేయలేము. అండ్ ఇంకొక విషయము చాలామంది అంత ఎఫోర్డ్ చేయలేము అనేసి కూడా ఇక్కడ ఏమంత ఎంజాయ్ చేయకుండా ఇండియా వెళ్ళినప్పుడే ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఎందుకంటే ఇక్కడైతే డాలర్‌లో ఖర్చవుతది గదా! ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు? సంపాదించిందంతా తీసుకెళ్ళి ఇండియాలో ఎప్పుడైతే మనం స్పెండ్ చేస్తామో ఆ టైంలో ఖర్చు పెడుతూ ఉంటారు చాలామంది. ఐఫోన్స్ అవన్నీ యూజ్ చేయడము ఇవన్నీ చూసి కూడా చాలామంది వీళ్ళకేంటి అని అనుకోవచ్చు. నార్మల్‌గా ఐఫోన్స్ డైరెక్ట్‌గా పర్చేజ్ చేసిన వాళ్ళుంటారు. అండ్ చాలామంది ఈఎంఐస్ అవి కట్టుకుంటూ గూడా పర్చేజ్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు చాలామంది ఫోన్స్ మనకి ఇండియా వెళ్తే పనిచేయవనమాట. ఇక్కడ పనిచేస్తాయి గానీ ఇండియా వెళ్తే పనిచేయవు. సో, అదంతా ఒక డిఫరెంట్ స్టోరీలండి. అందరికీ ఇలానే ఉంటదా అంటే ఇలా కాదు. వాళ్ళకొచ్చిన సాలరీ బట్టి గానీ, వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ బట్టి ఉంటూ ఉంటాయి అవి. సో, అందరిది ఒకేలా ఉంటదనేసి భ్రమ పడిపోవద్దననేసి నేను ఈ వీడియో మీతో పోస్ట్ చేస్తున్నాను. సో, ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. ఇంకా H4 వీసాకొస్తే లైక్ హౌస్ వైఫ్ కింద వచ్చిన వాళ్ళైతే అక్కడ ఎలానో హౌస్ వైఫ్ కాబట్టి ఇక్కడ కూడా హౌస్ వైఫ్ అంటే సో, ఇంట్లో పని ఇంకా ఎక్స్‌ట్రా ఏదైనా చేసుకోవడం గానీ, అవి గానీ వాళ్ళకి ఓకే. కానీ కొంతమంది ఎలా వస్తారంటే ఇద్దరూ ఇండియాలో జాబ్ చేస్తూ ఉంటారు. కానీ వైఫ్‌కి H1B వచ్చి ఇక్కడికి వచ్చేయాల్సొస్తదనమాట. సో, అలాంటప్పుడు హస్బెండ్ డిపెండెంట్ వీసా పైన రావాల్సొస్తది. సో, అలాంటి వాళ్ళ లైఫ్ అయితే ఇంకా డిఫరెంట్‌గా ఉంటదనమాట. గర్ల్సే కొంచెం ఫీల్ అవుతూ ఉంటామనమాట. అయ్యో! అక్కడుంటే జాబ్ చేసేవాళ్ళం గదా! ఇక్కడ ఇంట్లోనే అయిపోతుంది ఏంటి అనేది. అంటే నేను అది లేడీ అని చెప్పట్లేదు. సో, వాళ్ళకి కొంచెం బయటకెక్కడికైనా అందరిలో వెళ్తున్నప్పుడు కొంచెం గిల్టీగా అలా ఫీల్ అవుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళతో ఒకళ్ళు ఇలా జరిగిందిక్కడ. సో, వాళ్ళేంటంటే వాళ్ళ వైఫ్ H1B పైన వచ్చేసారు. సో, ఇక్కడి నుంచి వాళ్ళ హస్బెండ్ గూడా H1B ట్రై చేస్తున్నాడనమాట. సో, అది 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది. లాటరీ పిక్ అవ్వట్లేదు. సో, ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. జాబ్ చేసి ఉన్న వాళ్ళు గూడా ఇండియాలో ఇక్కడికొచ్చి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని అనిపిస్తది ఒక్కొక్కసారి. అండ్ అలానే H4 EAD వచ్చినా సరే తను జాబ్ చేసుకోవచ్చు గదా! అంటే H4 EAD గూడా రావట్లేదు. అండ్ ఈ H4 EAD కూడా ఎప్పుడు ఉంచుతారో, ఎప్పుడు తీసేస్తారో గూడా తెలీదనమాట. ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇది ఉంటదా? ఇది ఉండదా? అనే సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయన్నమాట. రోజుకొకలా జరుగుతుందిక్కడ సిట్యుయేషన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిటిజన్‌షిప్ వీటి గురించి కూడా చాలా న్యూస్ వినే ఉంటారు మీ అందరూ. సో, వాళ్ళైతే H1కే ట్రై చేస్తున్నారనమాట. బికాజ్ ఆల్రెడీ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇండియాలో. ఎక్స్‌పీరియన్స్ ఉండి ఎందుకు ఇక్కడికొచ్చి మళ్ళీ EAD ఇవన్నీ అననేసి. ఈ లోపల EAD వస్తే ఏదో ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు కదా! ఖాళీగా ఉండే బదులని కూడా చూస్తున్నారనమాట. అండ్ ఇవన్నీ ఇండియాకొచ్చినప్పుడు ఎవరు ఎక్స్‌ప్రెస్ చేయరనమాట. బానే ఉంది అనేటట్టే ఉంటాం అక్కడికొస్తే. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇలా డిఫరెంట్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే అలా అనేసి ఇక్కడ బాగోదా అంటే బాగోదు అని నేను చెప్పననమాట. సో, ఇక్కడ బావుంటది. అంటే ఇప్పుడొక మనకి 200 మెంబర్స్, 300 మెంబర్స్ యూఎస్‌లో మన ఇండియన్స్ ఉన్నారు అంటే దాంట్లో హాఫ్ 50% మంది బానే లీడ్ చేస్తారనమాట. అండ్ 50% మంది కొంచెం ఇలా ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ కూడా లీడ్ చేస్తారనమాట. అంటే లైక్ ఇండియా వెళ్ళిపోదామో తెలీదు. బ్యాక్ టు ఇండియా అయిపోదామనే ఆలోచనలు వస్తూ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్‌లో. అలానే వచ్చేస్తదేమో ఇక్కడ కొంచెం లీడ్ చేద్దాము అనేసి కూడా చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇక్కడే ఉంటున్నారు? అలాంటప్పుడు ఇండియా వచ్చేసి మళ్ళీ జాబ్ చేసుకోవచ్చు కదా! అననేసి మీ అందరూ అడగొచ్చు. సో, దానికి నా ఆన్సర్ ఏంటంటే సాలరీ. ఎందుకంటే మనకి ఇండియాలో వచ్చేదానికి ఇక్కడ కొంచెం సాలరీ ఎక్కువొస్తదనమాట. సో, అందుకోసం మాక్సిమం ఇండియాకి రిటర్న్ అవ్వరు. అంటే ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అంటారు గదా! దానికోసము. అండ్ సాలరీ అంటే మరి ఖర్చులు గూడా ఉంటాయి కదా! అంటే అవును. సాలరీకి తగిన ఖర్చులు గూడా ఉంటాయి ఇక్కడ. కానీ ఎంత కాదన్నా మనకి మంత్‌కి సేవింగ్స్ అనేవైతే చాలా ఎక్కువుంటాయన్నమాట కంపేర్డ్ టు ఇండియా. అందుకనేసి మాక్సిమం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు చాలామంది. సో, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ సంపాదిస్తున్నాం గదా! పక్కాగా సేవింగ్స్ ఉంటాయి గదా! అనంటే ఒకవేళ మనకేమైనా హెల్త్ ఇష్యూ గట్రా వస్తే గనక ఇండియాలో ఉంటే మనకొక 50,000 గానీ, 1,00,000 తోటి గానీ అయిపోయే సిట్యుయేషన్స్ ఉన్నదానికి అదే సేమ్ హెల్త్ ఇష్యూ మనకిక్కడొస్తే గనక ఈజీగా మనం సేవింగ్స్ ఎంతైతే చేసుకుంటామో దాంట్లో 50-60% ఖర్చయిపోతదనమాట. హెల్త్ పరంగా మాత్రం మనం కొంచెం చూసుకుంటూ ఉండాలనమాట. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే దీనికొక 3, 4 అవర్స్ పడతదనమాట. సో, మన టాపిక్‌లోకొచ్చేద్దాము. సో, H4 డిపెండెంట్‌గా వచ్చిన వాళ్ళకి ఈఏడీ గూడా లేదు, వర్క్ చేయలేము అనేవాళ్ళు టైమ్ పాస్ కోసం అయితే ఇట్లా మన ఫ్రెండ్స్ వాళ్ళందరిని మీట్ అవుతూ ఉండొచ్చు.
తెలిసిన వాళ్ళని పాట్ లంచ్ అలా చేసుకోవచ్చు. లేదంటే మీకు డ్రైవింగ్ కనుక వచ్చేస్తే కనుక ఇంట్లో గట్రా గ్రాసరీస్ గట్రా నీడ్ ఉంటే మనమే వెళ్ళి గ్రాసరీస్ అవన్నీ తీసుకోవచ్చు. బికాజ్ ఇండియాలో ఉన్నంత కష్టంగా ఉండదన్నమాట ఇక్కడ డ్రైవింగ్ అనేది, కొంచెం ఈజీగానే ఉంటుంది. మీరు ఒకవేళ ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం బెటర్ ఇండియాలోనే డ్రైవింగ్ నేర్చుకొని రావడము. అంటే దేనికైనా సరే, ఇప్పుడు ఓన్లీ గ్రాసరీస్ కనే కాదు, ఏదైనా లైక్ కిడ్స్కి స్కూల్ డ్రాప్ చేయడానికి కానీ పికప్ చేసుకోవడానికి కానీ ఇలాంటి దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇండియాలోగే పక్క పక్కనే స్టోర్స్ ఉండవు కాబట్టి కొంచెం అటు ఇటు వెళ్ళేసి మనకు కావాల్సినవి తేవడం అలా చేయొచ్చు అనమాట. మనకు కావాల్సిన ఇంట్లో ఐటమ్స్ కానీ ఇంకేదైనా కానీ షాపింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట మనకు మనమే అనేది. సో దీనివల్ల మనకు కూడా కొంచెం మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో అలా ఉండి మనం ఫ్రస్ట్రేట్ అయ్యే కంటే ఇలా కొన్ని నేర్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. కొంచెం మెంటల్ హెల్త్ కావాలనుకుంటే మాత్రం జిమ్కి వాటికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ప్రతి కమ్యూనిటీస్లో జిమ్స్ అనేవి ఉంటాయి, ఫ్రీయే అనమాట. అండ్ ఒకవేళ మీ కమ్యూనిటీలో జిమ్స్ అవైలబుల్ లేకపోయినా సరే మంత్లీ ఇంత అనేసి వేరే జిమ్ సెంటర్స్ ఉంటాయి అనమాట. మంత్లీ ఇంత అనేసి పే చేసుకుంటే మ్యాక్సిమం $30 to $40 కంటే ఎక్కువ అవ్వదు. సో అంత అమౌంట్ మనం మంత్లీ పే చేసి పెట్టుకుంటే మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు డేలో. అలానే డైలీ వెళ్ళొచ్చు అనమాట. అలా కూడా కొంచెం టైం పాస్ చేయొచ్చు, అలానే బాడీ ఫిట్నెస్ కూడా ఉంటుంది. నేనైతే నాకు కొంచెం ఇంట్లో మరీ ఇలా చికాగ్గా ఉంది అనిపిస్తే నేను వచ్చిన స్టార్టింగ్లో అలా మాకున్న కమ్యూనిటీ జిమ్ సెంటర్లోకి వెళ్ళేదాన్ని అనమాట. కొంచెం ఒక 1 hour అలా స్పెండ్ చేసి వచ్చేదాన్ని. అండ్ అలానే ఆన్లైన్ కోర్సెస్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో మనకున్న నాలెడ్జ్ పైన ఇంకొంచెం గ్రిప్ తెచ్చుకోవచ్చు. సో ఆల్రెడీ H4 కాబట్టి మీకు EAD ఒకవేళ వస్తే జాబ్ పర్మిట్ వస్తుంది, జాబ్ చేయొచ్చు కాబట్టి. సో H1Bకి ఉన్నంత H4 EADకి అంత ఎక్కువ ఆఫర్స్ కూడా మార్కెట్లో కొంచెం డౌన్ అవుతున్నాయి. సో మీరు ఈ లోపల ఏమైనా ఆన్లైన్ కోర్సెస్ కానీ ఏదైనా కొంచెం డిఫరెంట్గా నేర్చుకొని కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. అంటే ఒకవేళ మనకి EAD వచ్చినా సరే IT జాబ్స్లోనే రావాలి అనేది కూడా కష్టం అనమాట. ఒకవేళ అలా రాకపోయినా మనకు బయట జాబ్స్ అనేవి అయితే అవైలబుల్ ఉంటుంది. EAD ఆల్రెడీ వచ్చేస్తుంది, జాబ్ పర్మిట్ వచ్చేస్తుంది కాబట్టి బయట ఏమేమి ఉంటాయంటే మనం ఇలా బిజినెస్ పెట్టుకోవచ్చు, స్టార్టప్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే నెమ్మదిగా బిజినెస్ స్టార్ట్ చేసి అలా బయట సెల్ చేయొచ్చు. ఎంబ్రాయిడరీ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇలా ఇంట్లో ఓన్గా ఏదైనా క్రియేటివ్గా చేసేసి ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సెల్ చేయడము అలా చేయొచ్చు. చాలా మంది బొటిక్స్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు బిజినెస్ అనేది. అలానే కుకింగ్ కొంచెం పాపులర్ అలా అయితే ట్రక్స్ అలా పెట్టుకోవచ్చు, హోటల్స్ మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, ఇలా స్కూల్స్లో టీచర్గా అలా కూడా వెళ్ళొచ్చు. అంటే లైక్ మనకు ఐటీ ఫీల్డ్లో లేనప్పుడు ఐటీ ఫీల్డ్లోనే వెళ్ళాలనుకున్న వాళ్ళు దానికే ట్రై చేయొచ్చు. ఒకవేళ అది కాకుండా ఇంకేముంటాయంటే ఇలా టీచర్గా అలా కూడా వెళ్ళొచ్చు అనమాట స్కూల్స్లో. లైక్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుమోన్స్ అని ఉంటాయి అనమాట. కుమోన్స్ ఏంటంటే మనకి ట్యూషన్ సెంటర్ లాగా, ఇండియాలో ట్యూషన్ సెంటర్ లాగా అనమాట. మార్నింగ్ నుంచి మనం కిడ్స్ వాళ్ళ స్కూల్ డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నా సరే ఈవినింగ్ టైంలో అలా కుమోన్కి మనం వెళ్ళొచ్చు అనమాట. సో టీచ్ చేయడానికి ఏదైనా సబ్జెక్ట్ పైన. సో 3-4 hours అలా మనకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. సో EAD వచ్చేస్తే మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. EAD రానప్పుడు ఇంట్లో ఉంటే మాత్రం మన టైం పాస్కి నేను చెప్పిన విధంగా కార్ డ్రైవింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు, పాట్ లంచ్ అలా, లేకపోతే మీరు కావాల్సిన దాంట్లో ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నా ఒపీనియన్ తోటి నేను చెప్పానమాట. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, H4 పైన వెళ్ళారు కదా ఎలా ఉంటుంది అక్కడ ఏంటి అనేసి చాలా మంది అంటూ ఉంటారు. అండ్ మీకేంటిలే అన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో అందుకోసం అనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను.